పెదవులు కదలకుండా ఎవరైనా చెప్పగలరా? పెదాలు రెండు కలపకుండా రామనామం చెప్పగలరా? ప్రయత్నించి చూడండి. రామ అనండి. కలుస్తున్నాయిగా పెదాలు. పెదాలు రెండు కలవకుండా రామనామం చెప్పగలరా? రాఘవ, రాఘవుడు, రఘుకుల తిలకుడు, రఘురామ, ఇవన్నీ కూడా రామయ్య యొక్క తిరునామాలే. ఆ రఘురామ అంటే రఘువంశంలో అవతరించిన రామయ్య వైభవం ఇప్పుడు మనం చూడబోతున్నాం. రామచంద్రమూర్తి యొక్క వంశం ఏమిటి అంటే రఘువంశం. ఈ వంశం గురించి అద్భుతంగా మహాకవి కాళిదాసు తన రఘువంశం అనే చరిత్రలో తను రచించినటువంటి ఆ వైభవంలో కావ్యంలో చెప్తారు. రఘువంశం అనే కావ్యంలో రఘు మహారాజు సూర్యవంశంలో అవతరించినటువంటి వాడు. ఈ రఘు మహారాజు ఎంత గొప్ప దానం చేసేటువంటి గుణం అంటే ఔదార్యం. మన గోదాదేవి చెప్తుంది వళ్ళల్ పెరుంపసకొళ్ళంటూ. వళ్ళల్ అంటే ఔదార్యంగా ఇవ్వాలట దానం ఇచ్చేటప్పుడు. ఈ రఘు మహారాజు అలా ఔదార్యంగా దానం చేసేటువంటి వాడు. చూడండి, రఘు మహారాజు ఒక యజ్ఞం చేస్తున్నారు. ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, అక్కడ రఘు మహారాజు కూడా ఒక యజ్ఞం చేస్తున్నారు.